బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైన మొత్తం 8 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ ఉండగా సిపిఐ తరపున నెల్లికంటి సత్యం ప్రమాణం చేయనుండగా ఇక బీజేపీ తరపున మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ కుమార్, శ్రీపాల్ రెడ్డిల ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మండలి ఆవరణలో జరగనుంది. నూతనంగా ఎన్నికైన మొత్తం 8 మంది ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ ఉండగా సిపిఐ తరపున నెల్లికంటి సత్యం ప్రమాణం చేయనుండగా ఇక బీజేపీ తరపున మల్కా కొమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెనెల. ఈరోజు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఇక శాసన మండలి వేదికగా కూడా కొత్తగా ఎన్నికైన 8 మంది సంబంధించిన ఎమ్మెల్యే కోట కావచ్చు, గ్రాడ్యుయేట్, అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా 8 మంది అభ్యర్థులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేరున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ప్రారంభం కాబోతుంది. ఉదయం అంటే 9:30 నుంచి తర్వాత 11:30 వరకు కూడా వివిధ డేట్కి సంబంధించి కూడా పలు పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 4 అభ్యర్థులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు ఎన్నికయ్యారు. దాంట్లో విజయశాంతి, అలాగే అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, మిగతా సిపిఐకి సంబంధించి కూడా నెల్లికంటి సత్యానికి సంబంధించి కూడా ఈ 4తో ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఇక మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా దీంట్లో అంటే టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్, కరీంనగర్ పట్టభద్రులు, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించి కూడా అంజిరెడ్డి, మలక కొమరయ్య కూడా విజయం సాధించారు. ఇద్దరితో పాటుగా మరోవైపు ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. మొత్తంగా 8 మంది సంబంధించిన ఎమ్మెల్సీగా నామినేట్ అయిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఇక గత నెలకు సంబంధించి కూడా 29 వరకు ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా గతంలో కొనసాగిన వారికి సంబంధించిన ఏదైతే పదవీ కాలానికి సంబంధించి మొన్న 29వ తేదీకి పూర్తయిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు సంబంధించి కూడా శుభముహూర్తం చూసుకున్న తర్వాత ఈ రోజుకు సంబంధించి కూడా డేట్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన దాసోజు శ్రవణ్కి సంబంధించి కూడా ఆయన మరొక డేటుకు సంబంధించి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ.